నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో అండి. మన చుట్టూ చూసే ప్రపంచమంతా 3 డైమెన్షనల్ అంటే 3D కదా. కానీ మనం పుస్తకాల్లో, స్క్రీన్స్ మీద చూసేదంతా 2 డైమెన్షనల్ అంటే 2D. మరి ఈ 3D వస్తువుల్ని 2Dలో సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే మన ఇవాల్టి టాపిక్. పదండి ఈ ఇంట్రెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. 2D, 3D షేప్స్ మధ్య తేడా దగ్గర్నుంచి మొదలుపెట్టి సాలిడ్ షేప్స్ వెనుకున్న ఒక సీక్రెట్ ఫార్ములా వరకు అన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్ ఫ్రమ్ ఫ్లాట్ టు సాలిడ్. ముందుగా ఫండమెంటల్స్తో మొదలు పెడతాం. అసలు ఒక ఆబ్జెక్ట్ని 3 డైమెన్షనల్ అని ఎందుకంటాం? ఒక ఫ్లాట్ 2 డైమెన్షనల్ షేప్కి దీనికి తేడా ఏంటి? ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ ఉన్న 2D షేప్ అంటే స్క్వేర్ని చూశారనుకోండి, దీనికి లెంత్, బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి. కానీ రైట్ సైడ్లో ఉన్న 3D షేప్ అంటే క్యూబ్ని గమనించండి. దీనికి లెంత్, బ్రెడ్త్తో పాటు మూడో డైమెన్షన్, అదేనండి హైట్ కూడా ఉంది. ఈ హైట్ వల్లే 3D ఆబ్జెక్ట్స్కి వాల్యూమ్ అనేది వస్తుందన్నమాట. నిజానికి మన చుట్టూ ఒక్కసారి చూస్తే మనకు కనిపించే దాదాపు ప్రతి వస్తువు 3D షేప్లోనే ఉంటుంది. చేతిలో ఉన్న పుస్తకం కానీ, ఫోన్ కానీ, మనం తాగే వాటర్ బాటిల్ కూడా, ఇవన్నీ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్సే. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ వ్యూస్ అండ్ డ్రాయింగ్స్. 3D ఆబ్జెక్ట్స్ మన చుట్టూ ఉన్నాయని మనకు తెలుసు. అయితే వీటిని ఒక ఫ్లాట్ సర్ఫేస్ అంటే ఒక పేపర్ మీద ఎలా గీయాలి? దీనికోసం కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక 2D షేప్కి ఎటు నుంచి చూసినా ఒకే వ్యూ ఉంటుంది, కరెక్టేనా? కానీ 3D ఆబ్జెక్ట్ అలా కాదు. దాన్ని మనం చూసే యాంగిల్ని బట్టి దాని రూపం మారిపోతుంది. ఉదాహరణకు ఇక్కడ చూడండి. ముందు నుంచి చూస్తే అది ఫ్రంట్ వ్యూ, పక్కనుంచి చూస్తే సైడ్ వ్యూ, మరి పైనుంచి చూస్తే అదే టాప్ వ్యూ. చూసారా? ఒకే వస్తు కానీ చూసే కోణాన్ని బట్టి 3 రకాలుగా కనిపిస్తోంది. ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాంటి 3D స్ట్రక్చర్స్ ప్లాన్ చేయడానికి సరిగ్గా ఇదే టెక్నిక్ వాడతారు. వాళ్ళు ముఖ్యంగా ఈ 3 వ్యూస్నే వాడతారన్నమాట. టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ఇంకా సైడ్ వ్యూ. ఈ మూడింటిని కలిపితే ఆ స్ట్రక్చర్ యొక్క కంప్లీట్ 2D ప్లాన్ రెడీ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ క్యూబ్స్తో చేసిన షేప్ని చూద్దాం. ఇక్కడ మన ఇమాజినేషన్ వాడాలి. పైనుంచి అంటే టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి ఎన్ని స్క్వేర్స్ కనిపిస్తాయి? ఒకసారి కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6. ఎస్, 6 స్క్వేర్స్. మరి ముందు నుంచి అంటే ఫ్రంట్ వ్యూలో చూస్తే 3 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి. అలాగే సైడ్ వ్యూ నుంచి చూసినప్పుడు 4 స్క్వేర్స్ కనిపిస్తాయి. 3D షేప్స్ని 2D పేపర్ మీద కరెక్ట్గా గీయడానికి ఒక స్పెషల్ టూల్ ఉంది. దాని పేరే ఐసోమెట్రిక్ పేపర్. ఇక్కడ చూపిస్తున్నట్లు దానిమీద ఉండే డాట్ గ్రిడ్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల 3D ఆబ్జెక్ట్ యొక్క ప్రపోర్షన్స్ ఏమాత్రం మారకుండా చాలా ఈజీగా గీయొచ్చు. రైట్, మనం మూడో సెక్షన్ మీట్ ద పాలీహీడ్రా. ఇప్పుడు దాకా షేప్స్ చూసాం. ఇప్పుడు సాలిడ్ షేప్స్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా క్లాసిఫై చెయ్యాలి, వాటి భాగాలకు సరైన పేర్లేంటో చూద్దాం. సాలిడ్ షేప్స్ని వర్గీకరించడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాటి సర్ఫేసెస్ని గమనించడం. ఒక షేప్ యొక్క అన్ని ఫేసెస్ అంటే అన్ని వైపులా ఫ్లాట్గా ఉంటే దాన్ని పాలీహెడ్రాన్ అంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, క్యూబ్ లేదా పిరమిడ్ లాంటివన్నమాట. అదే ఆ షేప్కి ఏ ఒక్క సర్ఫేస్ అయినా వంపుగా అంటే కర్వ్డ్గా ఉంటే దాన్ని నాన్ పాలీహెడ్రాన్ అంటారు. రైట్ సైడ్లో ఉన్న స్పియర్ లేదా కోన్ లాగా. సరే, ముందుగా ఫేస్. ఒక 3D సాలిడ్ యొక్క ఫ్లాట్ సర్ఫేస్ని మనం ఫేస్ అంటాం. ఉదాహరణకు ఒక క్యూబ్ తీసుకుంటే దానికి ఎన్ని ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి? కరెక్ట్, 6. సో ఒక క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎడ్జ్. 2 ఫేసెస్ ఎక్కడైతే కలుస్తాయో ఆ లైన్ సెగ్మెంట్ని ఎడ్జ్ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక పుస్తకం అంచు లాంటిది. ఒక క్యూబ్లో 2 స్క్వేర్ ఫేసెస్ కలిసే చోట ఒక ఎడ్జ్ ఫామ్ అవుతుంది. ఇక మూడోది వర్టెక్స్. 3 లేదా అంతకన్నా ఎక్కువ ఎడ్జెస్ కలిసే పాయింట్ని వర్టెక్స్ అంటాం. దీన్నే మనం సింపుల్గా కార్నర్ అని కూడా అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్కి మొత్తం 8 కార్నర్స్ అంటే 8 వర్టిసెస్ ఉంటాయి. కొన్ని పాలీహెడ్రన్స్ చాలా స్పెషల్. వాటిని రెగ్యులర్ పాలీహెడ్రన్స్ అంటారు. ఒక షేప్ రెగ్యులర్ అనిపించుకోవాలంటే 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ది, దాని ఫేసెస్ అన్నీ ఒకే షేప్, ఒకే సైజులో ఉండాలి. సెకండ్ది, దాని ఎడ్జెస్ అన్నీ ఈక్వల్ లెంగ్త్స్లో ఉండాలి. థర్డ్, ప్రతి వర్టెక్స్ దగ్గర ఒకే నంబర్ ఆఫ్ ఫేసెస్ మీట్ అవ్వాలి. ఇవి చాలా పర్ఫెక్ట్గా, సిమెట్రికల్గా ఉండే షేప్స్ అన్నమాట. ఇప్పుడు ప్రిజం గురించి తెలుసుకుందాం. ఒక ప్రిజంకి 2 ఒకేలాంటి ప్యారలల్ బేసెస్ ఉంటాయి. ఒకటి పైన, ఒకటి కింద. ఈ బేసెస్ని కనెక్ట్ చేసే ఫేసెస్ ఎప్పుడూ ప్యారలలోగ్రామ్స్లా ఉంటాయి. ప్రిజం పేరు దాని బేస్ షేప్ని బట్టే ఉంటుంది. బేస్ కనుక ట్రయాంగిల్ అయితే అది ట్రయాంగులర్ ప్రిజం. బేస్ ఒకవేళ స్క్వేర్ అయితే అది స్క్వేర్ ప్రిజం. సింపుల్ కదా? ప్రిజం లాగే పిరమిడ్ పేరు కూడా దాని బేస్ షేప్ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. పిరమిడ్కి ఒకే ఒక బేస్ ఉంటుంది. దాని సైడ్ ఫేసెస్ అన్నీ ట్రయాంగిల్స్లా ఉండి పైన ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి. ఆ పాయింట్ని మనం ఏపెక్స్ అంటాం. బేస్ గనక స్క్వేర్ అయితే దాన్నేమంటాం? కరెక్ట్, స్క్వేర్ పిరమిడ్ అంటాం. ఇక మన 4వ సెక్షన్, ద సీక్రెట్ ఫార్ములా ఆఫ్ షేప్స్. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కొచ్చాం. ఏదైనా ఒక పాలీహెడ్రాన్ తీసుకుంటే దాని ఫేసెస్, వర్టిసెస్ ఇంకా ఎడ్జెస్ నంబర్స్కి మధ్య ఏదైనా రిలేషన్ ఉంటుందా? ఏదైనా ఒక సీక్రెట్ కనెక్షన్ ఉందా? ఆలోచిద్దాం. ఫేసెస్, వర్టిసెస్ ఇంకా ఎడ్జెస్ నంబర్స్ని కనెక్ట్ చేసే మ్యాథమెటికల్ రిలేషన్షిప్ ఏదైనా ఉందా? ఎస్, ఉంది. దీన్నే లియోనార్డ్ ఆయిలర్ అనే ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ కనుక్కున్నారు. ఆ ఫార్ములా ఏంటో తెలుసా? F+V - E = 2. అంటే ఏ కాన్వెక్స్ పాలీహెడ్రాన్కైనా సరే దాని ఫేసెస్ నంబర్ని, వర్టిసెస్ నంబర్ని యాడ్ చేసి దానిలోంచి ఎడ్జెస్ నంబర్ని తీసేస్తే ఆన్సర్ ఎప్పుడూ 2 వస్తుంది. అద్భుతం కదా? దీన్నే ఆయిలర్స్ ఫార్ములా అంటారు. సరే, ఈ ఫార్ములా నిజమో కాదో కొన్ని షేప్స్ మీద టెస్ట్ చేద్దాం. ఈ టేబుల్ చూడండి. ఫస్ట్ క్యూబ్. ఫేసెస్ F = 6, వర్టిసెస్ V = 8, ఎడ్జెస్ E = 12. సో F+V అంటే 6 + 8 ఎంత? 14. ఇప్పుడు -E అంటే 14 - 12 = 2. కరెక్ట్. ఇప్పుడు ట్రయాంగులర్ ప్రిజం చూద్దాం. 5 + 6 11. 11 - 9 = 2. చూసారా? షేప్ ఏదైనా సరే రిజల్ట్ మాత్రం ఎప్పుడూ 2 వస్తుంది. ఇదే ఆయిలర్స్ ఫార్ములాలో ఉన్న మ్యాజిక్. నెక్స్ట్, సెక్షన్ 5, అన్ఫోల్డింగ్ సాలిడ్స్, మేకింగ్ నెట్స్. ఆలోచించండి. ఒక 3D ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని కట్ చేసి ఫ్లాట్గా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియానే మనల్ని నెట్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. నెట్ అంటే ఏంటంటే ఒక 3D షేప్ని మడతపెట్టి తయారు చేయడానికి వాడే 2D ప్యాటర్న్ అన్నమాట. ఒక సాలిడ్ షేప్ని దాని అంచుల వెంబడి కట్ చేసి దాన్ని ఫ్లాట్గా పరిస్తే మనకొచ్చేదే నెట్. ఇందాక అనుకున్నట్టు ఒక టూత్పేస్ట్ బాక్స్ని ఓపెన్ చేసి ఫ్లాట్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఆ బాక్స్ యొక్క నెట్. ఒక ప్రిజంకి నెట్ గీయడం అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. స్టెప్ 1, ముందుగా బేస్ షేప్ ఏంటో గుర్తించాలి. స్టెప్ 2, ఒక బేస్ని గీయాలి. స్టెప్ 3, ఆ బేస్కి ఉన్న ప్రతి సైడ్కి ఒక రెక్టాంగులర్ లాటరల్ ఫేస్ని కనెక్ట్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 4, రెండో బేస్ని ఆ లాటరల్ ఫేసెస్లో ఒకదానికి అటాచ్ చేయాలి. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఏ ప్రిజంకైనా సరే నెట్ని ఈజీగా గీసేయచ్చు. అండ్ ఫైనలీ సెక్షన్ 6, రివ్యూ అండ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్తో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. రెడీ కదా? ఈ ఫిగర్లో మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. జాగ్రత్తగా గమనించండి, మనకు కనిపించని క్యూబ్స్ కూడా ఉన్నాయి. వాటిని మర్చిపోకూడదు. సరే, టాప్ లేయర్లో ఒక క్యూబ్ ఉంది. దాని కింద లేయర్లో 3 ఉన్నాయి. ఇక అన్నిటికన్నా కింద బాటమ్ లేయర్లో 6 క్యూబ్స్ ఉన్నాయి. సో టోటల్ 1 + 3 + 6 10 క్యూబ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయిలర్స్ ఫార్ములాని వాడి ఒక పజిల్ సాల్వ్ చేద్దాం. ఫార్ములా ఏంటే? F+V - E = 2. ఇక్కడ మనకి ఫేసెస్ F = 10 అని, ఎడ్జెస్ E = 16 అని ఇచ్చారు. సో వీని కనుక్కోవాలి. ఈ వాల్యూస్ని ఫార్ములాలో పెడదాం. 10 + V - 16 = 2. దీన్ని సింప్లిఫై చేస్తే V - 6 = 2.
ఇప్పుడు -6ని రైట్ సైడ్కి తీసుకెళ్తే v ఈక్వల్స్ టు 2 + 6. సో v ఈక్వల్స్ టు 8. అంటే ఆ పాలీహెడ్రాన్కి 8 వర్టిసెస్ ఉన్నాయన్నమాట. చూసారా ఎంత సింపుల్లో? సరే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి త్వరగా రివైజ్ చేసేద్దాం. 3D షేప్స్కి లెంత్, బ్రెడ్త్, హైట్ అని 3 డైమెన్షన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. వాటిని టాప్, ఫ్రంట్, సైడ్ వ్యూస్తో 2Dలో చూపించొచ్చని చూశాం. ఫ్లాట్ ఫేసెస్ ఉన్న సాలిడ్స్ని పాలీహెడ్రా అంటారని, వాటికి ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ ఉంటాయని నేర్చుకున్నాం. ప్రిజమ్స్కి, పిరమిడ్స్కి మధ్య తేడా చూశాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆయిలర్స్ ఫార్ములా F+V - E = 2 గురించి తెలుసుకున్నాం. చివరగా ఒక 3D షేప్ని విడదీస్తే వచ్చే 2D ప్యాటర్న్ అయిన నెట్ గురించి కూడా డిస్కస్ చేశాం. ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ గుర్తుంచుకోండి. మ్యాథ్స్ని ఇలాగే అన్వేషిస్తూ ఉండాలి. లెర్నింగ్ని ఈజీ చేసుకుందాం. ఈ టాపిక్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం రోజూ చూసే ప్యాకేజింగ్ బాక్సులు, డిజైనింగ్ లేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వీటన్నింటి వెనకాల ఈ నెట్ అనే సింపుల్ ఐడియా ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.